సో మీరు చెప్పేదాన్ని బట్టి స్టార్ హోదా అనేది ఆయన ఎప్పుడు ఆలోచించరు ఇంకా. లేదు, అట్లీస్ట్ మా వరకు ఆయన డౌన్ టు ఎర్త్ ఇంకా. వెరీ డౌన్ టు ఎర్త్. ప్లస్ మాకు ఒక 80s గ్రూప్ ఉందండి. 80s గ్రూప్ సుహాసిని కానీ, లిజ్ కానీ, శోభన కానీ, తర్వాత మీనా కానీ, మీనా కాదు, ఖుష్బూ గారు, సుజాత గారు. ఎస్ వీళ్ళందరూ ఉన్నాం మేము. సో 80s గ్రూప్ సంవత్సరానికి ఒకసారి ఎక్కడో కలుస్తాం. ఈసారి చెన్నైలో జరిగిన తుఫాను వరదల వల్ల జరగలేదు. నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ దిస్ ఇయర్ ఎండ్ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అట్లా ఒకరోజు మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి అందరం ఒకటైపోతాం. కలిసి తినడాలు, కలిసి మాట్లాడాలు, కలిసి జోకులు వేసుకోవడాలు. సో ఇట్స్ ఎవరు ఇప్పటికి కూడా మీ 80s గ్రూప్ లో కలిసినప్పుడు రీయూనియన్ అప్పుడు బాగా హైపర్ యాక్టివ్ అంటే ఎవరు ఇప్పటికి కూడా? హైపర్ యాక్టివ్ నాకు తెలిసి మోహన్ లాల్ మోహన్ లాల్. తర్వాత ఒక సంవత్సరం బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన అప్పుడు సూపర్ హైపర్ యాక్టివ్ ఆయన. ఆ తర్వాత బిజీ వల్ల ఆయనకు కుదరట్లేదు. జనరల్గా హైపర్ యాక్టివ్ నేను కూడా ఎక్కువ జోకులు వేస్తుంటాను, అటు ఇటు తిరిగేస్తుంటాను. చిరంజీవి గారు మాత్రం చిన్నపిల్లడు అయిపోతారండి ఆ రోజు మాత్రం. ఆయన ఈ బికమ్స్ ఎ స్మాల్ కిడ్. ఏదైనా సాంగ్ వేస్తే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాన్స్ వేయడాలు, నూరా నూరా అని కలిసి అందరినీ కలిపి డాన్స్ చేయడాలు. సో ఇట్స్ వెరీ లైవ్లీ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకుంటారు కదా, డ్రెస్ కోడ్ కూడా. అవును. సో ఐఎమ్ వెరీ లక్కీ అండ్ అదృష్టవంతుడండి టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. సో భానుప్రియ గారు ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ నేను ఎక్కడో చూశాను సార్, 1980s రీయూనియన్ వాళ్ళు నన్ను ఎవరు పిలవరు, నేను వెళ్ళను అందుకే అని. ఆమె ఎప్పుడు రారా లేకపోతే? అది నాకు తెలియని విషయం అండి. ఎందుకంటే అది ఆర్గనైజ్ చేసేవాళ్ళు సంవత్సరం మారుతుంటారండి. ఒక్కొక్కప్పుడు సుహాసిని గారు, లీజీ గారు అని, ఒక్కోసారి ఖుష్బూ, శోభన గారు అని ఇట్లా మారుతుంటారు. నాకు ఆ విషయం తెలీదు. ఎవరు పిలిచారో ఎవరు పిలవలేదో తెలియదు నాకు. ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఒక్కోసారి పిలవని పేరెంటాలు కూడా జరుగుతుంటాయండి. మొన్న ఎక్కడో నేను యూట్యూబ్ షిఫ్ట్ చేస్తుంటే సుధాకర్ కొడుకు పెళ్లికి ఎవరు రాలేదు, వాళ్ళతో పనిచేసిన వాళ్ళు ఎవరు రాలేదు. పిలవలేదు కదా అసలుకి. నన్ను పిలవలేదండి. సుధాకర్తో నేను ఇన్ని సినిమాలు చేశాను. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని దెప్పడవడం దేనికి? అతను పిలిస్తే వస్తారా లేదా? పిలిచిన తర్వాత రాలేదంటే మీరు మాట్లాడడం ఓకే, కానీ వెన్ యు ఆర్ నాట్ ఇన్ మై షూస్ డోంట్ టాక్ అబౌట్ మీ. అవును. నా గురించి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతావు? సుధాకర్ అంటే నాకు చాలా ప్రియం, నాకు చాలా ప్రాణం. మేము కలిసి ట్రావెల్ చేసాం, కలిసి సినిమాలు చేసాం, కలిసి జోకులు వేసుకున్నాం. మధ్యలో కలిసారా ఎప్పుడన్నా? మధ్యలో ఎప్పుడు చాలా రోజులైంది కలిసి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఒకసారి కలవడానికి వెళ్ళానంటే అప్పుడు తను లేడు అక్కడ, హి వాజ్ నాట్ దేర్. ఇల్లు మారారని ఇంకోసారి. సో నాకు కమ్యూనికేషన్ కొంచెం కష్టం అయిపోయింది. సరే నంబర్ తీసుకోవడానికి ట్రై చేశాను, అది నాకు దొరకలేదు. ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్. మొన్న ఫోటోలు చూసి అరే సుధాకర్ లాగా ఉన్నాడు, కొడుకు కూడా బాగున్నాడే అని అనుకొని ఆ తర్వాత దాంట్లోంచి జనరల్గా అండి మనం యూట్యూబ్లోకి వెళ్తే అదొక ఎలుగు గొంతులాగా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ వెళ్తూనే ఉంటుంది. సో ఇట్లా చూశాను నేను, ఎవరు రాలేదు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఎవరో మాట్లాడేస్తున్నారు. నాకు పిలిస్తే కదండి రావడానికి. సో ఇట్లా తెలియని వాళ్ళు కూడా మాట్లాడేస్తుంటారు. ఐ వుడ్ రియలీ లైక్ టు టెల్ దెమ్, దయచేసి అర్థం చేసుకొని ఆలోచించి తర్వాత కమెంట్లు వేయండి ప్లీజ్.